కానీ మీకు కూడా పిల్లలున్నారు, వాళ్ల లైఫ్ కూడా చూడాలి కదా అన్నయ్య. చూడు రమణి, మనిద్దరం ఒకే ఇంట్లోనే కదా పుట్టి పెరిగింది. ముందు నా పిల్లలు నీ పిల్లలని ఉండేది కాదు కదా. మనింటి పిల్లలే అనుకుని చెప్పేవాళ్ళం. పక్కింట్లో పెళ్ళైనా కూడా మన పిల్లలనుకుని కలిసి పెళ్లి చేసేవాళ్ళం. ఫ్యామిలీ పెరిగే కొద్దీ, ఆశలు పెరిగే కొద్దీ అంతా చేంజ్ అయిపోయింది. వేరే వాళ్ళలాగా నేను మాత్రం మీ పిల్లలు మా పిల్లలని వేరుగా చూడలేను. ఇంట్లో పుట్టిన పిల్లలందరూ బాగుండాలంతే. మళ్ళీ చెప్తున్నాను, సాధన పెళ్లి ఖర్చు గురించి ఎక్కువగా ఆలోచించుకో. మేమున్నాం బావా, మేం చూసుకుంటాం బావా. వదినా, సాధన నా ఒళ్ళో పెరిగిన పిల్ల. మీకులాగా నాక్కూడా తన లైఫ్ గురించి కొంచెం ఆశ ఉంది. అది చేయడానికి మీరిద్దరూ ఒప్పుకోండి. మీది చాలా పెద్ద మనసు వదిన, కానీ మీకెందుకు వదిన ఇబ్బంది? రమణి, ఇంక దీన్ని ఇక్కడితో వదిలేస్తావా? మాకు తెలుసు ఏం చేయాలనేది. బావా, పెళ్లికి కావాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఇలాగే నుంచుంటే ఎలా? నేను చెప్పింది వింటావా లేక నువ్వే చేసుకుంటావా? నువ్వు చెప్పింది వింటాను. ఇలా రావాలి బావా దారికి. ఏమండి, పాలు. అయ్యో, ఇదేంటి ఎలా ఉంది? ఏమైందండి? నీళ్ళలా ఉంది. ఎప్పుడు పాలు తెచ్చిచ్చే రానక్కే తెచ్చిచ్చిందండి. రానక్కనో తేనెక్కనో ఎవరైనా తెచ్చిస్తే అవి నా ముందు పడేయాలా? నాకొద్దు, తీసుకెళ్ళు. శైలజ, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఎంగేజ్మెంట్ రోజు చాలా బాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయి ఇంటి వాళ్ళందరూ నీకు బాగా నచ్చారనుకుంటా కదా? అలా ఏం కాదండి. అలా ఏం కాదు అంటే నాకు అర్థం కాలేదు. అది అక్కడ వాళ్ళందరూ బాగా మాట్లాడతారు, అందుకే మేం కూడా నార్మల్ గానే మాట్లాడాము. నార్మల్ గానా? ఆ అమ్మాయి నీతో మాట్లాడడం ఏంటి, నువ్వు ఆ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం ఏంటి? సరే సరే, అదంతా వదిలే. ఆ అమ్మాయి కుటుంబం గురించి నీకేమనిపించింది? ఫోను చెప్పు, ఏమనిపించింది? అది నాకా? నీకే చెప్పు. నేను చెప్పేది ఉందండి, మీరు చూసిన సంబంధమే కదా. మీరు ఎంక్వైరీ అది చేసుంటారు. ఏంటి ఫోన్ కట్ చేస్తున్నారు? నేను అలా అడగట్లేదు శైలజ. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని చూసి నీకు ఎలా అనిపించింది అది అడుగుతున్నాను. చాలా మంచివాళ్ళండి. అలా అయితే ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడం నీకు ఓకే కదా? ఇందులో నా ఇష్టమే ఉందండి. మీరు కదా చూసింది సంబంధం. మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి శైలజ? నేనే సంబంధం చూసింది, నేనే మాట్లాడింది, తర్వాత కూడా అన్నీ నేను చూసుకునే ముందుకెళ్తాను. కానీ నీ మనసులో ఏముంది అది చెప్పు అంటున్నాను. అది వాళ్ళు ఇదిగో, ఇలా ఊరికే ఏదేదో మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఎవడరాది? మాటి మాటికి ఫోన్ చేస్తున్నాడు ఎవడో? మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలాసేపు మాట్లాడుకున్నట్టున్నారు కదా? చాలా సేపేం కాదండి. మేము నిదానంగా నడుచుకుంటూ కార్ దగ్గరకు వచ్చాము. నువ్వు ఎవరితోనూ అంతసేపు మాట్లాడవు కదా? హలో, ఎవరో? శైలజ ఉందా?
తీసుకో. ఆ, నీకే ఫోను. మాట్లాడు. హలో. అమ్మా శైలజ, ఏంటమ్మా అప్పటి నుంచి కాల్ కట్ చేస్తున్నావు? ఆ, ఆ. అది ఫోన్ దర్శన్ చేతిలో ఉంది. తనకి తెలియక కాల్ కట్ చేస్తుంటాడు. తెలియక కాదమ్మా, తెలిసే కట్ చేసి ఉంటాడు వాడు. వాడిదంతా వాళ్ళ నాన్న బుద్ధే. దాన్ని ఎవడు మార్చగలడమ్మా? సరే, అది వదిలేయమ్మా. అమ్మకి ఒంట్లో బాగోలేదమ్మా, చాలా నడు నొప్పి అంటోంది. నువ్వు ఒకసారి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్దామమ్మా, చూపించుకుని వద్దామమ్మా. నాన్న, నాకు ఇప్పుడు కుదరదు నాన్న. నేను వీలు చూసుకొని వస్తాను. హా? ఏంటమ్మా శైలజ, అమ్మకి బాగోలేదంటే కుదరదంటావేంటి? ఏం బతుకమ్మా నీది? అలా కాదు నాన్న. నీ భర్త వద్దు అంటాడని కదా? నాన్న, నాకు కొంచెం పనుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హ? అమ్మా, శైలజ, ఆ పాలివ్వు. నీళ్ళగా ఉన్నాయి అన్నారు కదండి. పర్వాలేదు, ఇవ్వు. నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. అలాగే. అమ్మకు ఒంట్లో బాగోలేదమ్మా, నడువు నొప్పి అంటోంది. శైలజ, కాఫీ పంపించు. ఏరా వీరా, ఆ శ్రీను వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఒక చిన్న ఫంక్షన్ హాల్ బుక్ చేయొచ్చు కదా? వాళ్ళ స్తోమత గురించి మనకెందుకమ్మా? మన అంతస్తు తగ్గట్టే కదా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి. అది కరెక్టే అనుకో. ఓహోహో, హీరో వస్తున్నాడుగా. రేయ్,